శ్రీ సీతారాముల కళ్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తూ వస్తుంది. 2014లో ఏపీ భద్రాద్రి ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలో జీవులైన కోదండ రామస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది టీటీడీ. అప్పటి నుంచి రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏటా శ్రీ కోదండ రాములవారి కళ్యాణంలో రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారు. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల కోరలు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చకచకా సిద్ధం చేస్తోంది. భక్తులకు అన్న ప్రసాదాలను తగు నీరు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు లడ్డు ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకింగ్ లో లడ్డు వితరణ చేపట్టనుంది. భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో బుధవారం శ్రీవారి సేవకు సహకారంతో లడ్డూలు ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, ఏఈఓ శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. ఒక్కో లడ్డూను ఒక్కో ప్రత్యేక బ్యాగ్ లో ఉంచారు. కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగ్ పై శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం తేదీ, స్వామివారి ఉత్సవ విగ్రహాలను ముద్రించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.